హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. పొరపాటున ఈ గింజలను పాడేస్తున్నారా? అయితే మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. మనం ఈ సీజన్లో దొరికే సీతాఫలం చాలా ఇష్టంగా తింటాం. సీతాఫలం అంటే ఇష్టం లేనివారు ఎవరూ ఉండరు. సీతాఫలం పండు చాలా తీయగా ఉంటుంది. సీతాఫలంను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇంచుమించు అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. అయితే సీతాఫలంలో ఉన్న గుజ్జు తిని గింజలను పాడేస్తూ ఉంటాం. అయితే అలా పాడేసే గింజల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే గింజలను పాడేరు. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో సీతాఫలం గింజల గురించి వివరంగా తెలుసుకుందాం. తలలో పేలు సమస్య ఉన్నప్పుడు ఈ గింజలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సీతాఫలం గింజలను పొడిగా తయారు చేసుకోవాలి. ఆ పొడిలో నీటిని కలిపి పేస్ట్గా చేయాలి. ఈ పేస్ట్ను తలకు పట్టించాలి. పావుగంట అయ్యాక చల్లని నీటితో జుట్టును తలను శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే క్రమంగా పేలన్నీ మాయమైపోతాయి. ఇంట్లో కీటకాలు మరియు చీమలతో ఇబ్బందిగా ఉంటే సీతాఫలం గింజలు ఉపయోగపడతాయి. ఒక స్ప్రే బాటిల్లో నీటిని తీసుకుని దానిలో సీతాఫలం గింజల పొడిని వేసి బాగా కలిపి కీటకాలు చీమలు ఉన్న ప్రదేశంలో స్ప్రే చేస్తే పారిపోతాయి. ఇదే మిశ్రమాన్ని గార్డెన్లో ఉన్న మొక్కలకు స్ప్రే చేస్తే మొక్కలకు చీడ పురుగుల బెడద ఉండదు. 10 రోజులకు ఒకసారి మొక్కలకు స్ప్రే చేస్తే మొక్కలకు ఎటువంటి చీడ పట్టకుండా బాగా పెరుగుతాయి. సీతాఫలం గింజలను కొన్ని రకాల మందులలో వాడుతున్నారు. ముఖ్యంగా గర్భస్రావం ప్రేరేపించడానికి రూపొందించిన మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. సీతాఫలం గింజలను వేప గింజలతో కలిపి వాణిజ్య వ్యవసాయంలో ఉపయోగించే ఒక శక్తివంతమైన విష పురుగు మందును తయారు చేసి ఉపయోగిస్తున్నారు. ఈ విత్తనాల నుండి తయారయ్యే పురుగుమందు సహజ సిద్ధమైనది. అంతేకాకుండా పర్యావరణ శాస్త్రానికి హాని చేయనిది. సీతాఫలం విత్తనాలతో తయారైన పురుగుమందుల వాడకం మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు. జర్మనీ మరియు ఇతర యూరోపియన్ దేశాలు బయోగ్యాస్ ఉత్పత్తి కోసం ఈ గింజలను ఉపయోగిస్తున్నారు. ఈ గింజలలో మిథైల్ ఈస్టర్ మరియు కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వాయు ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. సీతాఫలం గింజలు దాని విష స్వభావం కారణంగా కొన్ని దేశాలలో చేపల ఎరగా ఉపయోగిస్తున్నారు. అలాగే సీతాఫలం గింజల పొడిలో మేకపాలు కలిపి పేస్ట్గా చేసి బట్టతల మీద రాస్తే కొత్త వెంట్రుకలు వస్తాయి. ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే క్రమంగా కొత్తగా జుట్టు పెరగడం మీరే గమనించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, సీతాఫలం గింజలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీరు కూడా ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలు అన్నిటిని ఉపయోగించుకోండి. ఈ వీడియో చూశాక మీరు కూడా సీతాఫలం గింజలను పాడేయకుండా ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సీతాఫలం గింజల్లో ఎన్ని ప్రయోజనాలు దాగి ఉన్నాయో మీరు కూడా చూశారు కదా. మీరు కూడా ఈ గింజల్ని ఇప్పటి నుంచి పాడేయకుండా ఉపయోగించండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్